గంటలు అయినట్టు ఇప్పటికి 2 గంటలు ఆలస్యంగా ట్రైన్ నడిస్తే ఎట్టుంటుంది ఆలోచించండి. కాబట్టి కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఉంటుంది, వారమంతా మనకు బోల్డని పనులు ఉంటాయి. ఆదివారం దేవుని దినం, మన దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరిస్తే, ఎవరు వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు. మనం వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా దాని గురించి మాట్లాడడానికి కాదు కదా ప్రభు మనల్ని పిలిచింది. నీ వచ్చావా అని ప్రభు నిన్ను అడుగుతాడు. ఎవరు వచ్చినా రాకపోయినా 7 దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో సకాలానికి ఎర్లీగా వచ్చి చక్కగా ఆరాధనలో పాలు పంపులు పొందండి. మిస్ అయినట్టే కదా ఇప్పుడు ఇన్ని పాటలు ఇవన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ అయ్యింది. మరి అవన్నీ కూడా కొంతమంది మిస్ చేసుకున్నట్టే కదా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. గమనించండి, బైబిల్ ఉన్నవాళ్ళు 73వ కీర్తన మొదటి వాక్యం, 73వ కీర్తన మొదటి వాక్యం.